అందరికీ నమస్కారం. చూడండి ఈ హెయిర్ డై ఎంత మంచిగా నల్లగా వచ్చింది కదా! ఈ హెయిర్ డైని మీరు వాడి చూడండి. ఒక్కసారి వాడితే చాలు 3 నెలలకి అట్లాగే ఉంటది మీ బ్లాక్ హెయిరు. అలాగే తెల్ల జుట్టు ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు, అట్లాగే త్వరగా మనకు తెల్ల జుట్లు వచ్చేస్తున్నాయి అంటే రంగు త్వరగా మారిపోతుంది తెల్లగా అని అనుకున్న వాళ్ళు, నేను చెప్తున్న ఈ హెయిర్ డై అనేది వాడుతున్నారంటే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటది. నెలకొక్కసారి వాడితే చాలు 3 నెలలకు అట్లాగే ఉంటది. బాగా నల్లగా ఉంటదనమాట. నేను ఒక ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ ఒకటి యాడ్ చేశాను. చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను రండి. ఫస్ట్ నేను ఒక ఐరన్ బాటిల్ అనేది తీసేసుకున్నాను. దీంట్లోకి అరటికాయ పూల పెటల్స్ ఉంటాయి కదా, అవి ఒక 3 లెక్కన తీసేసుకున్నాను. ఈ అరటికాయ పూలు మనము వంటకి చేసుకుంటాం కదా, దాంట్లో ఉన్న లీఫ్ అనేది మనము తీసుకొని ఇప్పుడు చేసుకోబోతున్నాము పెటల్స్ని. సో ఇలా సన్న సన్న ముక్కలుగా మంచిగా కోసుకోండి. ఇది మంచి రంగు అంటే బ్లాక్నెస్ ఇస్తుంది. ఈ తొక్క అనేది చాలా మంచిగా ఎక్కువ రోజులు మనకు బ్లాక్నెస్ ఉండడానికి సహాయపడుతుంది అనమాట. అలాగే మంచిగా జుట్లో అందుకుంటుంది, అంటే బాగా పట్టేసుకుంటుంది జుట్లో. అది మాత్రమే కాదు, ఇవి వాడడం వల్ల మనకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడు నల్లగానే మనం హెయిర్ని ఉంచుకోవచ్చు అనమాట. సో ఈ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి చూస్తాము. ఇప్పుడు నెక్స్ట్ నేను దీంట్లోకి ఒక 2 గ్లాస్ లెక్కన నీళ్ళు అనేది వేసుకుంటున్నాను. సో నీళ్ళు పోసేసుకున్నాను. తర్వాత కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము. ఇంకా నెక్స్ట్ ఇంగ్రీడియంట్గా నేను ఉసిరికాయ యాడ్ చేసుకుంటున్నాను. అంటే ఉసిరికాయ ఎండిపోయినవి అంటే పర్లేదు, ఏం కాదు. లైట్గా ఎండిపోయినవి అంటే కూడా పర్లేదు. పూర్తిగా ఎండిపోయినవి అంటే కూడా నో ప్రాబ్లం, మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ పూర్తిగా ఎండిపోయిన ఉసిరికాయని మనము నెల్లి ముల్లి అని చెప్తాము. సో అట్లా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సీడ్స్ మాత్రం వద్దు, ఓకేనా. సో పైన ఉన్న వరకు మనము వేసేసుకుంటాము. నేను 2 ఉసిరికాయ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ ఉసిరికాయ మన హెయిర్ గ్రోత్కి చాలా బాగానే మనకు సహాయపడుతుంది. తర్వాత నేను 1 స్పూన్ లెక్కన టీ పొడిలు యాడ్ చేసుకున్నాను. మంచి కలరింగ్ ఏజెంట్గా ఉంటుంది ఈ టీ పొడిలు. తర్వాత నేను 1 స్పూన్ లెక్కన బ్లాక్ జీలకర్ర అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత గుంట కలగర పొడిలు 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్ని మంచిగా నేను కలిపేసుకుంటున్నాను. చూడండి, ఈ బ్లాక్ జీలకర్ర అనేది అలాగే గుంట కలగర పొడి అనేది ఈ 2 మనకు మంచి రంగు అనేది ఇస్తుంది హెయిర్కి. బాగా మంచిగా మన హెయిర్ స్కాల్ప్కి హెల్దీగా ఉంటుంది. తర్వాత నేను కుంకుడికాయలు ఒక 5 నుంచి 6, తర్వాత సిగకాయి ఒక 4 నుంచి 5 పీసెస్ వేసుకున్నాను. సో తక్కువగా నీళ్ళు అనుకుంటే కొంచెం నీళ్ళు వేసేసుకొని మంచిగా కలుపుకోండి. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఒక పొయ్యి మీద పెట్టి నేను మంచిగా సన్న మంటలోనే మరిగించుకోబోతున్నాను. బాగా బాయిల్ అవ్వాలన్నమాట. సో సన్న మంటలో బాగా బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఉన్న ఎసెన్స్, మన ఇంగ్రీడియంట్స్లో ఉన్న ఎసెన్స్ అంతా ఆ నీళ్ళల్లో దిగిపోతుంది. అప్పుడు నీళ్ళు ఇప్పుడున్న కలర్ కాదు, మంచిగా నల్లగా మారిపోతుంది. అప్పుడు ఆ టైంలో మనం ఏం చేసుకోవాలంటే పొయ్యిని ఆపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు మంచిగా రంగు అనేది వచ్చేసింది, నల్లగా వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే ఈ పొయ్యిని మంచిగా ఆపేసేసుకొని ఇవన్నీ బాగా నానాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా దీంట్లోనే ఈ నీళ్ళల్లోనే మంచిగా నానాలి. సో నేను ఒక రోజు రాత్రి అంతా ఉంచుకోబోతున్నాను. సో ఉంచిన తర్వాత పక్క రోజు మనము మన హెయిర్ డైని ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మంచిగా బాయిల్ అయింది కదా, మంచి కన్సిస్టెన్సీలో కూడా ఉంది, చాలా బాగుంది. అన్నీ మెత్తపడిపోయింది, బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు పొయ్యి ఆపేసాను. ఇలాగే నేను 1 ఫుల్ నైట్ వదిలేస్తున్నాను, ఈ బాండిల్లోనే వదిలేపోతున్నాను. అప్పుడు ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మన హెయిర్ డైకి దొరుకుతుంది అన్నమాట. చూడండి, పక్క రోజు ఉదయం ఎలా మంచిగా నల్లగా మనకు ఒక డికాషన్ కన్సిస్టెన్సీ దొరికింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని మంచిగా చేతులతోనే పిసికేస్తాము. చూడండి, పిసికేటప్పుడు ఈ కుంకుడికాయ అయినా
సిగకాయ అయినా మంచిగా నలిగిపోతుంది చూడండి, చేతిలోనే నలిగిపోతుంది. సో ఈ డికాషన్ అనేది మంచిగా రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు ఇవన్నీ మనము మంచిగా వడగట్టేసుకుంటాము. అన్ని ఎసెన్స్ దిగిపోయాయి చూడండి, చాలా మెత్తబడిపోయింది సిగకాయ కూడా కదా. సో ఇవన్నీ పిసికేసాము, మంచిగా నలిపేసుకున్నాము. సో ఈ కన్సిస్టెన్సీ చాలా బాగుంది, థిక్గా, రంగు కూడా నల్లగా ఉంది. ఇప్పుడు మనము ఒక ఫిల్టర్ పెట్టుకొని బాగా మంచిగా ఫిల్టర్ చేసుకుంటాము. అంటే ఈ ఉన్నాయి కదా ఈ ఇంగ్రీడియంట్స్ బాగా నాని బాగా మనకు మంచి కన్సిస్టెన్సీ వచ్చింది కదా, బాగా పిండేసుకోండి. అంటే మంచిగా థిక్గా మనకు ఒక డికాషన్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు. సో ఈ డికాషన్ పెట్టుకొని దీంట్లో ఇంకొంచెం పొడిలు యాడ్ చేసుకొని మనము మన హెయిర్ డైని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాండిల్లోకి కలగరా పొడి 2 స్పూన్లు వేసుకున్నాను. దాని తర్వాత నేను హెన్నా పౌడర్ అనేది ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. అదే అండి గోరింటాకు పొడిలు చిన్న టీ స్పూన్లు కాబట్టి 4 వేసుకున్నాను. తర్వాత ఇండిగో పౌడర్ అనేది డబుల్ ద అమౌంట్ వేసుకోవాలి. హెన్నా 4 కాబట్టి ఇండిగో పౌడరు 8 స్పూన్లు వేసుకుంటున్నాను. సో రేషియో ఏంటంటే 1:2 రేషియోలో వేసుకోండి, అప్పుడే ఎఫెక్ట్ బాగుంటుంది. సో ఈ పొడిలు, ఈ 3 పొడిలు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది మన హెయిర్ డైకి. మన హెయిర్ డై మంచిగా మన తెల్ల జుట్లంతా నల్లగా మార్పేస్తుంది. ఇప్పుడు ఈ పొడిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న డికాషన్ ఉంది కదా, అది మంచిగా వేసేసుకొని కొద్దిగా వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలండి. మరి ఎక్కువ పోసేసారంటే నీళ్ళగా అయిపోతుంది. సో కొద్దిగా వేసుకొని కొంచెం స్లోగా కలుపుకోండి, అప్పుడే మనకు కావాల్సిన పేస్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మనకు ఎక్కువ నీళ్ళు పోసి మరి నీళ్ళగా అయిపోతే మనకు అప్లై చేసేటప్పటికి మొహం మీద అంతా పడుతుంటుంది. సో బాగుండదు, అందుకని కొంచెం చూసుకొని నిదానంగా కలుపుకోండి. సో ఈ 3 పొడిలు అనేది మన హెయిర్ గ్రోత్కి మంచిగా హెల్ప్ చేస్తుంది. అదే కాదు మన తెల్ల జుట్లంతా నల్లగా మార్పిస్తుంది. అలాగే ఎక్కువ రోజులు అలాగే బ్లాక్గా ఉంచుకోవడానికి బాగానే హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇలా కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ అలాగే ఈ బాండిల్లోనే ఉంచేయండి. తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. అలాగే ఈ హెయిర్ డై అప్లై చేసుకోవాలి అంటే దానికి ముందు తలస్నానం చేసుకోవాలి కదా. సో మనం ఒక మైల్డ్ షాంపూ కూడా ఎలా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లోనే హెర్బల్గా అనేది నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత ఎలా ఉంది మన హెయిర్ డై చూపిస్తాను. అంతకుముందు మిగిలిన మన ఈ డికాషన్ అనేది మనం ఒక స్ప్రే బాటిల్లో వేసేసుకొని హెయిర్ స్ప్రే లాగా మనం వాడుకోవచ్చు. తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఈ నీళ్ళని మనము ఒక హెయిర్ స్ప్రే లాగా మన తలలోకి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకు మంచిగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మన హెయిర్ డై అనేది మంచిగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా నల్లగా సూపర్గా వచ్చింది. ఈ హెయిర్ డైని మీరు ఒక్కసారి వాడితే చాలు 3 నెలలకి అట్లాగే ఉంటుంది. బ్లాక్నెస్ త్వరగా పోదు, తెల్ల జుట్టు త్వరగా కనిపించదు. సో ఈ హెయిర్ డైని అప్లై చేసుకోవడానికి ముందు మనం తలస్నానం చేసుకోవాలి కదా. సో తలస్నానం చేసుకోవడానికి మనము ఒక షాంపూ పెట్టి తలస్నానం చేసుకోవాలి. ఆ షాంపూ ఎలా చేసుకోవచ్చు మన ఇంట్లోనే అని చూపిస్తాను. ఫస్ట్ దానికోసం నేను ఒక బౌల్లోకి ఉసిరికాయ పొడి 2 స్పూన్లు తీసుకున్నాను. అలాగే మెంతుల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. సో ఈ 2 పొడులతో పాటు మనం నార్మల్గా వాడుతుంటాం కదా ఇంట్లో, ఆ మైల్డ్ షాంపూని యాడ్ చేసుకుంటున్నాను. లేదని కనుక మీరు షాంపూ బేస్ అనేది దొరుకుతుంది ఆన్లైన్ స్టోర్స్లో, అది కూడా తీసి మీరు వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మంచిగా కలుపుకుంటున్నానండి. చూడండి ఇదే మనము కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఎటు తిరిగి మనము షాంపూని డైరెక్ట్గా అప్లై చేసుకోలేము, కొంచెం డైల్యూట్ చేసి అప్లై చేసుకుంటే మనకు మంచిదన్నమాట. కెమికల్ ఎఫెక్ట్స్ కొంచెం తగ్గించుకోవచ్చు. అలాగే ఈ హెర్బల్ పౌడర్తో పాటు మనము డైల్యూట్ చేసుకొని మన షాంపూని యాడ్ చేసుకొని డైల్యూట్ చేసుకొని వాడుతున్నప్పుడైతే ఇంకా బాగా మనకు కెమికల్ ఎఫెక్ట్స్ని మంచిగా మనము తగ్గించుకోవచ్చు. చాలా బాగా ఉంటుంది, మీరు ట్రై చేసి చూడండి. ఈ షాంపూ అనేది చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ షాంపూ
మంచిగా రెడీ అయిపోయింది. కటింగ్ లేకుండా మంచిగా కలిపేసుకోండి. ఈ డై అప్లై చేసేదానికి ముందు ఈ షాంపూ చేసి అప్లై చేసి బాగా తలస్నానం చేసేసుకోండి. డ్రైగా ఉన్న హెయిర్లో ఇప్పుడు నేను చూపిస్తున్న హెయిర్ డైని మంచిగా అప్లై చేసేసుకోండి. బాగా అప్లై చేసిన తర్వాత మంచిగా ఒక 1 అవర్ అట్లాగే వదిలేయండి. మినిమం 1 అవర్ ఉంచుకోండి. సో బాగా నానుతుంటుంది మన హెయిర్లో. అలాగే 1 అవర్ తర్వాత మీరు బాగానే తలస్నానం అనేది చేసుకోవచ్చు. సో ఇలా నేను చెప్తున్నట్టు మీరు స్టెప్స్ ఫాలో అయ్యి మీరు రెగ్యులర్గా వాడి చూడండి. ఒక్కసారి ఈ హెయిర్ డై వాడితే చాలు 3 నెలలు అట్లాగే ఉంటుంది. ఇమీడియట్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఈ హెయిర్ డైని ప్రిపేర్ చేసి మీరు ఇంట్లోనే తయారు చేసేసుకొని ఎట్లాంటి కెమికల్స్ లేకుండా ఈ హెయిర్ డైని తయారు చేసేసుకొని మంచిగా వాడి చూడండి. వాడినాక మాకు కమెంట్లో చెప్పండి మీరు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనే విషయం. ఓకేనా? సో ఇట్లాంటి వీడియోస్ చాలా మన ఛానల్లో ఉంది. అవి కూడా మీరు వెళ్ళి చూడండి. సో ఈ వీడియో యూస్ఫుల్గా ఉందని అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.